హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మస్తు ఉన్నాం. అయితే ఈరోజు శారీ కట్టుకున్న ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఎలా ఉంది చూడండి. ఇంకోటి దీనికంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు వ్యూస్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీడియో ఎట్లుందో ఎండింగ్ వరకు చూసి ఎట్లుందో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా వెరైటీస్ కావాలనుకున్నా ఇంకా ఇట్లా కాదు వేరేలా పెట్టండి అంటే ఇట్లా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎవరైతే కామెంట్స్ ఎక్కువ ఎట్లా వేయాలో పెట్టట్లేదు, మళ్ళీ వ్యూస్ కూడా ఎక్కువ వెళ్ళట్లేదు, మనది కొత్త ఛానల్ కాబట్టి. అయితే ఈరోజు ఒక షూట్ దగ్గరికి అయితే వచ్చిన. ఇక్కడ మేడం అయితే ఉన్నారు, ఇక రావాలి మేడం అని. మేడం బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా. ఈరోజు మేడంతోనైతే షూట్ ఉండే వచ్చిన మేడం వాళ్ళతో తీయడానికి. షూట్ జరుగుతుంది. షూట్ మధ్యలో చిన్న గ్యాప్ వస్తేనైతే లాగ్ తీసుకుంటున్నా. ఇక షూట్ అయితే మధ్యలో కంటిన్యూ అవుతుంది. మాకు మధ్యలో గ్యాప్ దొరికేసరికి నేనైతే వీడియో తీసుకుంటున్నా. చాలా రోజుల తర్వాతనైతే మేడంని అయితే కలిసినాం. మేడం అందరికీ తెలుసు, చాలా వరకు చాలా షార్ట్ ఫిలిమ్స్లో వేసిరు మేడం కాబట్టి చాలామంది తెలుసు. మేడం పేరు రావాలి మేడం. ఇంకా మేడం చెప్పాలి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాతనైతే మేడంని అయితే కలిసేసిన. అయితే ఎప్పుడు లాగ్ తీసుకుంటే ఇంట్లో ఉంటే నాకు కూడా బోర్ వస్తుంది. ఇట్లా కొంచెం అందుకే ఈరోజు షూట్ చేయడానికి వచ్చింది. నేను కూడా చాలాసార్లు చేయాలనుకుంటే మొన్నటి వరకు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, సమ్మర్, ఇప్పుడైతే స్కూల్కి వెళ్తారు, ఇప్పుడైతే ఖాళీ టైం దొరికిందని ఈరోజైతే షూట్ ఛాన్స్ ఉంటే ఈరోజైతే వచ్చేసిన. మేడం వాళ్ళతో కలిసినానికి అయితే చాలా హ్యాపీగా ఉంది. మన ఛానల్స్ అయిన నుండి మేడం వాళ్ళకి కూడా రవలి కామెడీ అని ఛానల్ ఉంది, వాళ్ళ ఛానల్ని అయితే చూడండి. చాలా కామెడీ వీడియోస్ అయితే చాలా ఉంటాయి. మన ఛానల్లో చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొత్తగా చూస్తే వాళ్ళ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. వీడియో ఎట్లుందో లాక్కొని షార్ట్స్ కూడా పెడతా, షూట్లో అవి చూడండి. ఓకేనా? కంటిన్యూ చేద్దాం, చూడండి. చంపుడు కాదు, చంపి బొంద పెట్టని అనిపిస్తుంది. నాతో రావే అంటే నీకు అచ్చిరాని ముచ్చెట్లేందుకే, నీకు అచ్చిరాని ముచ్చెట్లేందుకే, అదే ఎందుకు వినిపించుకున్నావు, ఎందుకు అనిపించుకున్నావు? ఇంకో తప్ప ముచ్చట్లు పెడతావా? ఇక అన్నం కూర అయినావా, వచ్చిందని ఇదే బాధతో ఉన్నావా? మొగంలో చెప్పు, ఇంకెట్లా అది మంచిగా ఉండదు, మరి లేడీస్ కింద పచ్చినట్టు ఉంటుంది. అన్నం కూర అయినావా లేకపోతే అన్నం కూర ఏమంటలేదే. లేదా ఇప్పుడు కూడా ఉపాసం ఉంటానే. అది మీరు ఉంచిందట పెట్టకురా అమ్మాయి, అద్దట కాదు, నాకు పెడితే నాకే వస్తుంది. నీకే వస్తుంది మరి, నన్ను కూడా అనరు. వేరేది పక్కకు కరెక్ట్ గందికే అంటానే పెట్టాడట. వాళ్ళు కొట్టిపోయిన వాళ్ళు కొట్టిపోయారు కానీ మీద మీద కొట్టిపోయారే, కాలు రెక్కలు ఇరిచిపోతే అయిపోవు. 3 నెలలు ఇంటనే పట్టవు.
అరే తీసేసినే కదా తీసేద్దాం మరి ఇంకొన్ని తీసేతేనే కదా నేను క్లోజ్ చేసింది. సరే కాళ్ళ దగ్గర ఇరగొట్టిపోయారు. అంటే కాళ్ళ లెక్కలు ఇరగొడితే నువ్వు మా వాళ్ళ ఇంటికాడ వారేసి నీ ఆట నువ్వు నీ పాట పాడదాం ఎంజాయ్ చేద్దామని చూస్తానవా? అంటే నాకు కాళ్ళ రెక్కలు ఇరగొడితే నేను ఇంకో దాన్ని వేసుకుందాం ఇంకా బుద్ధి రాలేదు. అంటే నీ కాళ్ళ లెక్కలు నా కాళ్ళ లెక్కలు ఇరగొడితే మా వాళ్ళ ఇంటికాడ వారేసి నువ్వు మంచిగా ఎంజాయ్ చేద్దామని చూస్తానవా? అంటే నా కాళ్ళ రెక్కలు ఇరగొడితే నన్ను మా వాళ్ళ ఇంటికాడ వాడేసి నువ్వు మంచిగా ఎంజాయ్ చేద్దాం చూస్తాను కదా. నీకు రాదే ఇక. నాకు అదంతా తెలియదు. నువ్వు వాళ్ళని తిడుతూ పనులు కొట్టిన వాళ్ళను వాళ్ళ దగ్గరికి పోతే నిన్ను కూడా నిన్ను ఏంది నువ్వు చేసిన పనికి నిన్ను వాళ్ళు కొట్టిరని వాళ్ళ దగ్గర పోయి తిట్టన్నా. నేను వాళ్ళని పోయి ఏమన్నా అన్నాను అనుకో నన్ను నిన్ను కలిపి కట్టేసి కొడతారు. నీకు అర్థమవుతుందా? అయినా వాళ్ళు నిన్ను ఎందుకు కొట్టిరే? మీరు రోజు మంచిగా మాట్లాడుకున్నట్టోళ్ళే కదా. నువ్వేమన్నావు? నేనేమనలే. ఏదో ముచ్చట చెప్తే కాగిత కదా.